క్షణక్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనం ఉన్నా బలం ఉన్నా మదనపల్లెలో జనసేన సున్నా, జోష్లో పార్టీ అభిమాన దండు, ఉసూరుమంటూ పార్టీ నేతలందరికీ ఎమ్మెల్యే సీటే స్వీటు. మదనపల్లె జనసేన కొందరికి వ్యాపారం, మరికొందరికి రాజకీయ పునరావాస కేంద్రం, ఇంకొందరికి ఆర్థిక వనరు. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు కావస్తున్నా మదనపల్లెలో జనసేన బలంగా పుంజుకోలేకపోవడానికి కారణాలేంటి? కట్టుకున్న భార్యను గొంతు కోసిన ప్రబుద్ధుడు, పరిస్థితి విషమించడంతో తిరుపతికి రిఫర్. వ్యవసాయం దండగా అన్న గత పాలకులకు పండుగ చేసి చూపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా, 0 వడ్డీ రుణాలు, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు సకాలంలో పంపిణీ. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. ఉమ్మడి చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొద్దు నిద్ర వీడాలి. రైతుకు చేయూతనిచ్చి ఆదుకోవాలి. వలసల నుంచి రైతుకు స్వాంతన కల్పించాలి. తెలుగుదేశం నాయకుల డిమాండ్. ప్రపంచ మానవాళికి సోషలిజమే శరణ్యం. పెట్టుబడిదారీ సమాజం మార్పు, సోషలిస్టు సమాజం ఏర్పాటు అనివార్యమే. కార్పొరేట్ సమాజం కేవలం ధనవంతుల సంపదను పెంచడానికే పనిచేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు. జనం ఉన్నా బలం ఉన్నా మదనపల్లిలో జనసేన సున్నా, జోష్లో పార్టీ అభిమాన దండు, ఉసూరుమంటూ పార్టీ నేతలందరికీ ఎమ్మెల్యే సీటే స్వీటు. మదనపల్లి జనసేన కొందరికి వ్యాపారం, మరికొందరికి రాజకీయ పునరావాస కేంద్రం, ఇంకొందరికి ఆర్థిక వనరు. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు కావస్తున్నా కనీసం వార్డుల్లో పోటీకి అభ్యర్థులు కరువు. మదనపల్లిను జనసేన కంచుకోట చేయాలని కళ్ళు కంటున్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అభిమానులైన జనసేనను స్థానిక టీడీపీ తోక పార్టీగానే తలుస్తున్న మెజారిటీ మదనపల్లి జనం. మదనపల్లె నియోజకవర్గం మొత్తం దీపం బుడ్డి వేసి వెతికినా కనపడని జనసేన బీజేపీ పొత్తు క్యాడర్ ను జనాలను ఒడిసి పట్టి టీడీపీ వైసీపీలకు ధీటుగా మదనపల్లె జనసేన నిర్వహించడంలో లోపించిన చిత్తశుద్ధి. నేతల్లో కొందరు మంత్రి పెద్దిరెడ్డి కోవట్టులని, మరికొందరు టీడీపీ వైసీపీ నేతల బంటులని నియోజకవర్గంలో ఠారెత్తిస్తున్న విష ప్రచారం వెరసి మదనపల్లిలో జనసేన ప్రధాన పార్టీ కాదు, జనసేన ఇక్కడ తోక పార్టీనేనా? జన సైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం మదనపల్లి జనసేన పార్టీకి సంబంధించిన ప్రత్యేక న్యూస్ బులెటిన్ పార్ట్ 1 ఇదిగో నేడే మీకోసం. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి 30,000 పైచిలుకు ఓట్లు మదనపల్లెలో పోలయ్యాయి. 2019లో జనసేనకు 15,000 కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. అంటే గతంలోని ప్రజారాజ్యంతో పోలిస్తే జనసేన బలం నియోజకవర్గంలో సగానికి సగం తగ్గిపోయింది. 2019 ఎన్నికల తర్వాత పొత్తులతో ప్రమేయం లేకుండా మదనపల్లిలో జనసేన స్వతంత్రంగా ఎదగలేకపోయింది. మదనపల్లిలో జనసేనకు అశేష అభిమాన గణం ఉంది. పటిష్టమైన, చైతన్యవంతమైన సామాజిక బలము ఉంది. బీజేపీతో పొత్తు ఉంది. అయినా నియోజకవర్గం రాజకీయాల్లో జనసేన వైసీపీ టీడీపీకు సముజ్జిగా ఎదగలేకపోయింది. పైగా ఆలు లేదు, చూలు లేదు, బిడ్డ పేరు సోమలింగం అన్నట్టుగా మదనపల్లె జనసేన పార్టీ, ఆ పార్టీ నేతలు తయారైపోయారనే విమర్శలు ఉన్నాయి. 2009 ప్రజారాజ్యంలో పార్టీని ఓన్ చేసుకుని శ్రమించిన హచ్ కుమార్, శ్రీరామ్ చినబాబు లాంటి నాయకులు ఇప్పుడు ప్రజారాజ్యంలో లేరు. వారు ఎమ్మెల్యే టికెట్ ప్రసక్తి లేకుండానే ప్రజారాజ్యం బలోపేతం కోసం ఊరు వాడా కలియ తిరిగారు. డబ్బు, శ్రమ, వ్యక్తిగత జీవితం ఫణంగా పెట్టారు. 2009 ప్రజారాజ్యం మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నావాసు ఎన్నికల తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన ప్రజారాజ్యం జెండాకు మదనపల్లె నియోజకవర్గంలో హచ్ కుమార్, శ్రీరామ్ చినబాబు కాపు కాశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో శ్రీరామ్ చినబాబు టీడీపీలో చేరారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి అలంకరించారు. కానీ ఆయనకు రాజకీయ పునాది, గుర్తింపు ఏర్పరిచింది మాత్రం ప్రజారాజ్యం పార్టీనే. ఎమ్మెల్యేగా ఒక్కసారైనా పోటీ చేయాలని పరితపించిన హచ్ కుమార్ ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయారు. మదనపల్లె జనసేనకు సంబంధించిన ప్రత్యేక బులెటిన్ పార్ట్ 2 రేపు మళ్లీ ప్రసారం. కట్టుకున్న భార్యపైనే హత్యాయత్నం చేశాడో ప్రబుద్ధుడు. కుటుంబ గొడవల్లో భాగంగా ఆవేశానికి గురైన భర్త భార్య గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలోని పోతబోలులో చోటు చేసుకుంది.
మండలంలోని పోతబోలుకు చెందిన ధనుంజయ నాటు వైద్యుడు. ఇతని భార్య గౌతమి కూలి పనులు చేస్తుండేది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా దంపతుల మధ్య కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో ఆవేశానికి గురైన ధనుంజయ కత్తితో భార్య గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు బాధితురాలుని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గౌతమి పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతికి రిఫర్ చేశారు. అయితే ధనుంజయ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కాగా కుటుంబ గొడవల్లో భాగంగా ధనుంజయ తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు చెప్పారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాడు వ్యవసాయం దండగా అన్న చోటే నేడు వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయం పండుగ చేయడం. మేనిఫెస్టోలో మాట ఇచ్చిన ప్రకారం అన్నదాతలకు ప్రతి ఏటా 13,500 రూపాయలు పెట్టుబడి సాయం అందజేయడం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, రైతుకు సబ్సిడీ ధరపై ఎరువులు విత్తనాలను అందజేయడం, 0 వడ్డీ రుణాలు వంటి వినూత్నమైన కార్యక్రమాలతో తమది 100% రైతు ప్రభుత్వంగా వారి మనస్సులో స్థానం సంపాదించుకున్నామని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ఏపీలో వ్యవసాయం పండుగలా మారిందని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మంగళవారం వరుసగా 5వ ఏడాది రైతులకు ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా నిధులను బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని సిఎస్ఐ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యే, వైకాపా ప్రజా ప్రతినిధులు, నాయకులు, వ్యవసాయ అధికారులు, రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను నేరుగా చూసిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి సాయం కింద వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ ద్వారా 13,500 అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 0 వడ్డీతో రైతులకు విరివిగా పంట రుణాలు అందజేయడం జరుగుతోందన్నారు. ఇక ప్రతి పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను సకాలంలో అందజేయడం జరుగుతోందన్నారు. ఈ కేంద్రాల సిబ్బంది ద్వారా ప్రభుత్వ పథకాలను రైతులకు సకాలంలో వర్తింపజేస్తున్నారన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి జగన్కు అన్నదాతలు అండగా నిలవాలన్నారు. ఇందులో భాగంగా రైతులకు రైతు భరోసా, పీఎం కిసాన్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఆర్డీఓ మురళి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరమణ, ఎంపీపీలు రెడ్డమ్మ వెలుగుచంద్ర, నరసింహులు, ఆర్బీకే చైర్మన్ కత్తిరాజు, వైస్ ఎంపీపీ రమణ, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ చంద్రనాయక్, ఏడీఏ దీక్షా కుమారి, ఏవోలు నాగప్రసాద్, మురళీమోహన్, రమణ కుమార్, లీలాకుమారి, మోహన్ మరియు వైసీపీ నాయకులు వెలుగుచంద్ర, సిద్దల వేమారెడ్డి, చంద్రారెడ్డి, నిమ్మలపల్లి జీసీఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, రైతులకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరూ కూడా సభ్యుల టీంలు ఆశిస్తూ 157 సీట్లు 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? ఏదైతే తన తండ్రి ఆశయాలు ఉన్నాయో, తన తండ్రి చెప్పిన మాటలు ఉన్నాయో అది మళ్ళీ కొనసాగాలంటే ఈ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరందరూ కూడా మీ సభ్యుల జీవుల ఆశిస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అందరిపైన ఇవ్వడం జరిగింది. సాధారణంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విధించినారు. అనేక రకాల సమస్యలు పెట్టారు. 18 నెలలు జైలు పంపించారు జగన్లకు. అయితే కూడా ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో, తన తండ్రి చనిపోయిన తర్వాత ఎంతో మంది ఆత్మహత్యలు కానీ, ఎంతో మంది సాగులు కారణంగా కానీ నేను అందరికీ పరామర్శించడానికి పోతానంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పంపి జైలు పంపించే కార్యక్రమం చేశారు. ఏమైనా కూడా మీ నమ్మకానికి బొమ్మ చేయకుండా మీకు ఈ రాష్ట్రానికి రైతులే ఈ ప్రభుత్వానికి వెన్నెముకమారి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మంచి ఉండాలని చెప్పి ఈరోజు 13,500 రూపాయలు రైతు భరోసా సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం చేస్తామని మాట ఇచ్చారు. ఈ 4.5 సంవత్సరంలో 4 విడతలుగా 13,000 ఇచ్చే కార్యక్రమం చేశారు.
ఏ మాట వచ్చినా కూడా మాట తప్పకుండా మాట నిలబడి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందరి కష్టాలు తెలియజేసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసి అన్ని రకాలుగా అన్ని కులాలకు మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలకు అతీతంగా ఏ స్థాయిలో వచ్చిన వాళ్ళు గుర్తింపించి ముందుకు తీసుకుంటూ ఈరోజు ఈ 4.5 సంవత్సరంలో 100% అమలుపరిచి ఈ గుండెల్లో ఎక్కువగా స్థానం కల్పించిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటున్న అవసరం ఉంది. ఎవరు ఏం మాట్లాడినా కూడా ఏం చేసినా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రైతులు పొగాలు శుభ సంతోషాలు చూసేది కానీ మీరందరూ కూడా మళ్ళీ ఈ రాష్ట్రానికి సగం నేను ఆశిస్తూ జగన్ ఉండాలని చెప్పి తెలియజేసుకుని అందరికీ మరొకసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొద్దు నిద్ర వీడాలి. రైతుకు చేయూతనిచ్చి ఆదుకోవాలి. జిల్లాలో నెలకొని ఉన్న దుర్భిక్ష పరిస్థితులపై అధ్యయనం చేసి వెంటనే రైతుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కరువు నిధి ప్రకటించి ఆదుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతుల వలసలు వెళ్లడం ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకి కనబడడం లేదా అని నిలదీశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొద్దు నిద్ర వీడాలని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలోని 65 మండలాల్లో తీవ్రమైనటువంటి కరువు పరిస్థితి నెలకొని ఉంటే, రైతులు దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, అప్పుల పాలైపోయి ఉంటే కనీసం రైతుల్ని పరామర్శించి వాళ్ల యొక్క కష్టసుఖాలు తెలుసుకునేటటువంటి నాయకుడు అధికార పార్టీలో కరువయ్యారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక పక్క వేరుశనగ పంట, మామిడి పంట, టమోటా పంట, వరి మరియు ఇతర ఉద్యాన పంటలు, వ్యవసాయ పంటలు నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే కనీసం వీళ్ల గురించి పట్టించుకున్న నాదుడు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ గురించి ప్రస్తావించే నాదుడే లేకపోవడం దురదృష్టకరం. ఒక పక్క తీవ్రమైనటువంటి కరువు పరిస్థితుల వలన జిల్లా నుండి పొట్టచేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు, దుబాయ్ మరియు కువైట్ లాంటి దేశానికి వలస వెళ్తుంటే కనీసం వీటి గురించి పట్టించుకునే నాదుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో నెలకొని ఉన్న కరువు గురించి, రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్షమైన పరిస్థితుల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటటువంటి సత్తా ఉన్నటువంటి ఎంపీలు లేకపోవడం విచారకరమని అన్నారు. మరోపక్కన తీవ్రమైనటువంటి విద్యుత్ కోతలతో పరిశ్రమలు, చిన్న సన్నకారు పరిశ్రమలు మూతపడి అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణం చిత్తూరు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మొద్దునిద్ర వీడాలని అన్నారు. ప్రెస్ మీట్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్, చిత్తూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జిల్లా పార్టీ కార్యాలయ మోహనరాజ్, జిల్లా తెలుగు రైతు కార్యదర్శి జైపాల్ పాల్గొన్నారు. కరువుతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. పంటల ఉత్పత్తి గత సంవత్సరం కంటే కూడా ఈ ఏడాది బాగా తగ్గిపోయింది. అనేక ప్రాంతాల్లో కూడా రైతాంగం పనులు లేకుండా వలసలకు వెళ్ళిపోతున్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ కరువు నివారణకు కానీ, కరువు ఉపశమన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందుతాం. కనీసం రాష్ట్రంలో కరువు నివారణకు కానీ, కరువు సాయం పైన ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా తయారు చేసుకోకుండా, కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా, కేంద్రం నుంచి అధికార బృందాన్ని ఆహ్వానించి రాష్ట్రంలో కరువు పరిస్థితులపైన అధ్యయనం చేసి మరి నష్టం ఎంత జరిగిందనేటువంటి ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్రం పంపడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. చివరికి ఈ మధ్య ఈ నెలలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగితే రాష్ట్రం ఎంత కరువు పరిస్థితి ఉన్నప్పటికీ కనీసం మాట వరుస కూడా కరువు గురించి మరి కేబినెట్ మీటింగ్లో చర్చించలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా వ్యవసాయ రంగాన్ని పడకేసి ఇచ్చింది ఈ ప్రభుత్వం. అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పరిపాలన గురించి పూర్తిగా పక్కన పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టడం కోసం, అధికారం దుర్వినియోగం చేయడం కోసం, ప్రతిపక్ష నాయకులపైన కక్ష సాధింపు చర్యల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు తప్ప రాష్ట్రంలోని ప్రజా సమస్యల పట్ల కానీ, రైతుల సమస్యల పట్ల ఏమాత్రం కూడా స్పందించడం లేదనేది వాస్తవం. మరి ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 400 మండలాల్లో కరువు ప్రభావం, కరువు పరిస్థితులు ఉంటే
ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఆంగ్లం మరియు విదేశీ భాషా విభాగం వారు విదేశీ భాషల యొక్క ప్రాముఖ్యతపై గెస్ట్ లెక్చరర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైలోని ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ హెచ్ఆర్ కన్సల్టెంట్ మరియు జపనీస్ ప్రొఫెసర్ నిర్మల్ ఎఫ్రాయిం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జపనీస్ అనేది శతాబ్దాలుగా మాట్లాడే మనోహరమైన భాష అన్నారు. జపనీస్ నేర్చుకోవడం ఇంజనీరింగ్ విద్యార్థులకు అనేక ప్రయోజనాలను కలుగజేస్తోందని అన్నారు. జపాన్ భాష అధునాతన సాంకేతికత మరియు ఇంజనీరింగ్ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిందని, విద్యార్థులు జపాన్లో పనిచేయడానికి లేదా చదువుకోవడానికి ఆసక్తి ఉన్నట్లయితే విద్యార్థులు జపనీస్ తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. అనేక జపనీస్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కంపెనీలు గ్లోబల్ ఉనికిని కలిగి ఉన్నాయి. జపనీస్ నేర్చుకోవడం వలన టయోటా, సోనీ, పానాసోనిక్ మరియు మిత్సుబిషి వంటి కంపెనీలలో స్థానాలకు మరింత ఆకర్షణీయమైన అభ్యర్థిగా మారవచ్చునని పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులు తరచుగా జపనీస్ సహోద్యోగులు మరియు క్లయింట్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. జపాన్ సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా ఉందని, జపనీస్ చదివి అర్థం చేసుకోగలిగితే జపనీస్ పరిశోధన పత్రాలు, సాంకేతిక పత్రాలు మరియు ఇంజనీరింగ్ సాహిత్యాన్ని యాక్సెస్ చేయటం మరింత ప్రభావవంతంగా ఉంటుందని వివరించారు. జపనీస్ నేర్చుకోవడం అనేది విద్యార్థుల కెరీర్ అవకాశాల నుండి సాంస్కృతిక అనుభవాల వరకు వారి పరిధులను విస్తరించుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ పి అతహర్, విద్యార్థులు పాల్గొన్నారు. రామసముద్రం మండలంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా విస్తృత పర్యటన చేశారు. మసీదులను, దర్గాలను సందర్శించిన కరీముల్లా వాటి నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మసీదు, దర్గా సమస్యలపై ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో అన్నమయ్య జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా విస్తృతంగా పర్యటించారు. మండలంలోని 3 మసీదులను, దర్గాలను సందర్శించి సమస్యలను గుర్తించారు. మసీదు సమస్యలపై మత పెద్దలు, కమిటీ సభ్యులతో చర్చించారు. మసీదుల, దర్గాల సమస్యల పరిష్కారానికి రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషాల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ పెద్దలు సిరాజ్, గౌస్, మొహిద్దీన్ బాషా, మౌలానా, అక్రమ్, మునీర్, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం మసీదు కమిటీ సభ్యులు కరీముల్లాను ఘనంగా సన్మానించారు. ప్రపంచ మానవాళికి సోషలిజమే శరణ్యం. పెట్టుబడిదారు సమాజం మార్పు, సోషలిస్టు సమాజం ఏర్పాటు అనివార్యమే. కార్పొరేట్ సమాజం కేవలం ధనవంతుల సంపదను పెంచడానికే పనిచేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు అభిప్రాయపడ్డారు. మంగళవారం సోషలిస్టు విప్లవ దినోత్సవ వేడుకలు సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీయు కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ, సోషలిస్టు విప్లవం విజయవంతం, ప్రపంచ కార్మిక వర్గానికి ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. అక్టోబర్ విప్లవం అనంతరం సోవియట్ యూనియన్లో శ్రామిక వర్గ ప్రజాస్వామ్య వ్యవస్థగా సోవియట్ రాజ్యాంగం, సోవియట్ ప్రభుత్వం వ్యవస్థగా నిర్మించిందని, అన్ని వర్గాల ప్రజలకు సమాన హోదా కల్పిస్తూ అన్ని భాషల అభివృద్ధికి దోహదపడిందని, అసమానతలు లేని సమానత్వ సాధన కోసం రష్యన్ సోషలిస్టు రాజ్యం పనిచేసిందన్నారు. కార్పొరేట్ వ్యవస్థ కేవలం ప్రపంచంలో ఉన్న వ్యాపార వర్గానికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని, సామాన్యుల, శ్రామిక, కార్మిక ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తుందని, ఈ సమాజం మానవ మనుగడకే ప్రమాదమన్నారు. నేడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నీ పెట్టుబడిదారీ దేశాలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార వర్గానికి ప్రయోజనాల కోసమే తప్ప ఏ దేశ ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు. ఆఖరకు పెట్టుబడిదారీ సమాజం మార్పు, సోషలిస్టు సమాజం ఏర్పాటు అనివార్యమని, సోషలిస్టు సమాజమే ప్రపంచ మానవాళికి దిక్సూచి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి కె మురళి, కార్యవర్గ సభ్యులు దేవ, తిరుమల, సూరి, రెడ్డి, శోభ, పట్టణ నాయకులు రెడ్డప్ప, అరవింద్, ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రష్యా సోషలిస్టు విప్లవ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా విజయోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా శ్రామిక ప్రజలు, రైతాంగము, ఇతర పీడిత జాతులందరూ కలిసి తమ ఆశాజ్యోతిగా ఉండేటువంటి సోషలిస్టు విప్లవాన్ని స్మరించుకుంటూ మొత్తం ప్రపంచమంతా కూడా కార్మిక రాజ్యం, రైతాంగ రాజ్యం, శ్రామికుల రాజ్యం రావాలని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విప్లవ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలో కూడా మదనపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ కార్యక్రమంలో మదనపల్లి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కంబడి మురళి గారు, అదేవిధంగా కార్మిక వర్గ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళకందరికీ కూడా అన్నమయ్య జిల్లా సమితి తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా ఈరోజు ఈ కష్టాలన్నింటినీ పోవాలంటే ఆ సోషలిస్ట్ రాజ్యం చెప్పింది ఒకటే మాట ఏంటంటే వ్యక్తిగత ఆస్తి రద్దు చేయాలి ఒకటి, రెండోది అందరికీ పని కల్పించాలి, మూడోది ఎటువంటి జాతి వివక్షత లేకుండా ఉండేటువంటి రాజ్యం కావాలి, ప్రజలందరూ సమానంగా ఉండేటువంటి రాజ్యం కావాలి అనేటువంటి 3 పద్ధతుల్లో 70 ఏళ్ళు అక్కడ నిరుద్యోగం అనేది లేకుండా, కష్టం అనేది లేకుండా సోషలిస్టు విప్లవ దినోత్సవం ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సమాజాలు వర్గ వైరుధ్యాలున్నాయి. నూతనంగా పారిశ్రామిక విప్లవం తర్వాత ఏర్పడినటువంటి ఆధునిక పెట్టుబడిదారీ సమాజం మరింత దుర్మార్గంగా కార్మిక వర్గాన్ని పీల్చి పిప్పు చేసే విధంగా శ్రమ దోపిడీ చేస్తుందని మార్క్స్ మహనీయుడు యాంగిల్స్ కార్మిక వర్గ సిద్ధాంతాన్ని రూపొందించడం, ఈ ప్రపంచానికి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక పెట్టుబడి గ్రంథాన్ని కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో సోవియట్ యూనియన్లో ఐవి లెనిన్ గారు ఈ కార్మిక వర్గ పోరాటాన్ని ఈ సమాజంలో ఆధునిక పెట్టుబడిదారీ సమాజమే అత్యున్నతమైనది కాదు, ఈ సమాజం తర్వాత సోషలిస్టు సమాజం, దాని తర్వాత కమ్యూనిస్టు సమాజం ఉంది, ఈ సమాజంలో ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉందో నిరూపించడానికి సోవియట్ అక్టోబర్ విప్లవం ఒక నిదర్శనంగా మారింది. ఈ అక్టోబర్ విప్లవం అనంతరం సోవియట్ యూనియన్లో దాదాపు 70 సంవత్సరాలు సోషలిస్టు పార్టీ అధికారాన్ని చెలాయించింది. సోషలిస్టు సమాజంలో ఎక్కడ కానీ దోపిడీకి ఆస్కారం లేకుండా ప్రతి మనిషి పనిచేయాలి, మిగులు అనేది వ్యవస్థ చేతిలో ఉండాలి తప్ప వ్యక్తుల చేతుల్లో ఉండకూడదని ఒక మంచి నూతన సమాజాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత అక్టోబర్ విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు రావడం, భారతదేశం కానీ చైనా కానీ లాంటి వలస దేశాలకు కూడా విముక్తి కలిగి ఆ అక్టోబర్ విప్లవం. మదనపల్లి పట్టణం అమ్మచెరువు మిట్ట వద్ద నెలకొల్పిన దివ్యాంగుల కోవిల బదిరుల వెలుగు సంస్థలో మంగళవారం అంతర్జాతీయ ప్రొస్థెటిక్స్ మరియు ఆర్థోటిక్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కన్వీనర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కవిత ఫిజియోథెరపిస్ట్ విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవిత కృత్రిమ కాళ్లు మరియు చేతులు, బ్రేస్లు మరియు స్పిన్లు గురించి అందరికీ తెలియజేశారు. శారీరక వైకల్యాలు ఉన్న వ్యక్తులు ఆరోగ్యకరమైన గౌరవప్రదమైన జీవితాలను జీవించడానికి మరియు సామాజిక జీవితంలో పాల్గొనడానికి ఈ ప్రోస్థెటిక్స్ మరియు ఆర్థోటిక్స్ ఒక వరమని తెలిపారు. వెలుగు చిన్నారులను పరీక్షించి వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరపీ, కాలిఫర్స్, సపోర్టివ్ పాదరక్షలను సూచించారు. ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉన్న చిన్నారులకు తిరుపతి బర్డ్స్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. చిన్నారుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కొన్ని సలహాలను, సూచనలను అందించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ప్రిన్సిపల్ పి లీనా కుమారి, వెలుగు సిబ్బంది స్వీటీ, చిన్నారులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా ఇంజరీ అయ్యాక ఫంక్షన్ సరిగ్గా లేదు అన్నప్పుడు సపోర్ట్, అది సపోర్టింగ్. అది ఆర్థోటిక్స్. ప్రాస్థెటిక్స్ అంటే ఆ పార్ట్ లేదు, దాన్ని ఫంక్షన్ చేయడానికి ఆ ఆర్గన్ కానీ ఆ లింప్ కానీ ఆ పార్ట్ లేనప్పుడు దాన్ని రీప్లేస్మెంట్ చేసేదాన్ని ప్రాస్థెటిక్స్. మీకేమైనా డౌట్ ఎక్కడెక్కడ ఆర్థోటిక్స్ అంటే లేదా ఒక పోలియో ఉంది, ఆ పోలియోలో ఒక కంట్రోల్ వీక్ అయిపోయింది, ఇంకో కంట్రోల్ సపోర్ట్ ఉంది. అలాంటప్పుడు స్ప్లిట్స్ లాంటివి మీకు చేసిస్తారు. యూజువల్ గా మీ పిల్లలందరూ వాడుతుంటారు. ఎవరైనా చూసారు? ఆర్టిఫిషియల్ లిప్స్ కానీ ఆర్టిఫిషియల్ లిప్స్ ప్రాస్థెటిక్స్ ఆర్టిఫిషియల్ లిప్స్ ఇట్లా కొన్ని ఎక్స్టెన్షన్ స్ప్లిట్స్ లాగా ఇస్తారు అంటే అవి ఆర్థోటిక్స్. అంటే వాటికి సపోర్ట్, జాయింట్ జరుపుకోకుండా ఆ జాయింట్ ఎక్స్ట్రా సపోర్ట్ ఫంక్షన్ హెల్ప్ చేసి అట్లా స్ప్లిట్టింగ్ అంటే
దాన్ని సపోర్ట్ చేపిస్తారు. దాంతో ఆ సపోర్ట్ తో వాళ్ళ ఫంక్షన్ క్యారీ నడవడానికి మీరందరూ బెల్ట్స్ వేసుకుంటారు కదా, నడుము బెల్ట్స్, మెడకి అవన్నీ టైప్ ఆఫ్ ఆర్థోటిక్స్ లోకి వస్తాయి. సపోర్ట్ నడుము వేసే బెల్ట్స్, కొత్తగా కరెక్షన్ బెల్ట్స్, తొలగిపోయిన వాళ్ళకి కరెక్షన్ బెల్ట్స్, నడుము అనుకున్న వాళ్ళకి వెనకాల అల్యూమినియం బార్స్ సపోర్ట్ ఇది బ్రేస్ కాన్సెప్ట్ ఆర్థోటిక్స్ లోకి వచ్చేదానికి సపోర్టింగ్ బ్రేసెస్, ఏవైనా సపోర్టింగ్ బ్రేసెస్. మీ ఫింగర్ పెరిగిపోయినప్పుడు మీకు తర్వాత ఫంక్షన్ చేసుకోవడానికి స్ప్లింగ్స్ ఇస్తారు. ఫింగర్ స్ప్లింగ్స్, హ్యాండ్ స్ప్లింగ్స్, షోల్డర్ స్ప్లింగ్స్, నీ క్యాప్స్, క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.